నమస్తే వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదేవిధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం పైన కేబినెట్ లో చర్చ జరిగింది. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా చిల్లకల్లు శివారులో కారులో రవాణా చేస్తున్న నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 3 లక్షల విలువ కలిగిన నిషేధిత గుట్కాలు ఉన్నట్లు సమాచారం. షిఫ్ట్ డిజైర్ కారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోని రిలయన్స్ షోరూం అగ్నికీలలో చిక్కుకుంది. ఇక్కడి బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న రిలయన్స్ షోరూం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులో ఫుట్వేర్ అమ్మకాలు, వస్త్రాల విక్రయం జరుగుతుంటాయి. ఈ ఫ్లోర్ లోనే కార్పొరేట్ ఆఫీస్ కూడా ఉంది. అయితే అగ్ని ప్రమాదం జరగడంతో సగానికి పైగా పాదరక్షలు, బూట్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక పరిశీలన చేస్తున్నారు. విశాఖ జిల్లా శారదానగర్ లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 3 నెలలకే చాతుర్య ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రొంగలి నాయుడుకు చాతుర్యాన్ని ఇచ్చి ఫిబ్రవరి 27న వివాహం చేశారు. వివాహం జరిగిన నాటి నుండి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు తెలిపారు. తరచూ భర్త వేధింపులు తట్టుకోలేని చాతుర్య ఆత్మహత్యకు పాల్పడిందని సీఐ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రారంలో ఓ గేదె 2 తలల దూడకు జన్మనిచ్చింది. వెంకటేశ్వర్లకు చెందిన పేరటిలో 2 తలల దూడ జన్మించిందని తెలియగానే గ్రామస్తులు చూడడానికి తరలివచ్చారు. గేదె, దూడ సురక్షితంగా ఉన్నాయని పశు వైద్యులు తెలిపారు. ఎక్సలెంట్, అలాగే ఉంచు. ఈ కన్ను కూడా ఓపెన్ చేస్తుందిగా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, అలాగే. ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు బోర్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. కనిగిరి బాలికల సమీకృత వసతి గృహంలో పనిచేస్తున్న వార్డెన్ మృతి చెందారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొరలుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గిద్దలూరులోని సగిలేరు వాగు ఉధృతంగా పొంగిపొరలుతుంది. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కొమరోలు, రాచర్ల మండలంలో చెరువులు, వాగులు వర్షపు నీరుతో పారుతుంది. ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని మద్యం దుకాణాలు తొలగించాలన్న నిర్ణయంతో ఉపాధి కోల్పోతున్న మద్యం షాపుల నిర్వహణ సూపర్వైజర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ బీసీఎల్ నందు పనిచేయనున్న వారంతా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో 13 మద్యం దుకాణాలను తొలగించడానికి ఆదేశాలను జారీ చేయడంతో అమలాపురం డిపో పరిధిలో 22 షాపులు తొలగించారని, దీంతో 100 మందిని ఉద్యోగాల నుండి తొలగించబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత వైన్ షాప్ లో పనిచేస్తున్న సిబ్బందికి వైన్ షాప్ లో చేస్తున్న సిబ్బందికి వైన్ షాప్ లో చేస్తున్న సిబ్బందికి వైన్ షాప్ లో పనిచేస్తున్న సిబ్బందికి వైన్ షాప్ లో పనిచేస్తున్న సిబ్బందికి వైన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వ 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 వైన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలి 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 ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత వైన్ షాప్ సిబ్బందికి 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 ఉద్యోగ నంద్యాలలో మద్యం షాపుల దగ్గర గుంపులుగా ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ప్రజానికం మద్యం షాపుల వద్ద శానిటైజర్స్ ను అందుబాటులో ఉంచడం లేదు. ప్రజలు మద్యం కోసం గుంపులుగా ఉండడం కరోనాను ఆహ్వానించినట్లే అని స్థానికులు మరణించారు. రోల్ మోడల్ రమ్ము 120 ఉంది దీని మీద. ప్రజెంట్ దీన్ని రోల్ మోడల్ రమ్ము 120 ఉంది. దీన్ని స్కానింగ్ చేస్తే ఇప్పుడు 180 ఉంది. దీన్ని స్కానింగ్ చేస్తే ఎంఆర్పి వచ్చేసి 180 రూపాయలు. దీని మీద 60 రూపాయలు పెరిగింది. ఇది పాత ఎంఆర్పి. చెప్పండి. పాత ఎంఆర్పి పాత రేట్ అది పాత రేట్. కొత్త ఎంఆర్పి కొత్త ఎంఆర్పి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే చెప్తూనే ఉన్నాము. స్థానిక
స్థానిక నంద్యాల పట్టణంలో ఏకలవ్య నగర్లో రాజీవ్ భవన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరేది మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ దేశంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత టీజీ వెంకటేష్ గారికి లేదనేది టీజీ వెంకటేష్ గారు గుర్తించాలి. మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు పదవి నుంచి ఎందుకు తప్పుకున్నారనేది మీరు నిజాలు తెలుసుకోవాలని చెప్పి టీజీ వెంకటేష్ గారికి మేము తెలియజేస్తున్నాం. 2004లో టీడీపీలో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీకు మంత్రి పదవి ఇచ్చి ఈ దేశానికి పరిచయం చేసిందనేది మీరు మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ గురించి, అధినాయకత్వం గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దడమే అని చెప్పి మీలాంటి యొక్క దుర్మార్గుడు ఎవరు లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మళ్ళా మీకు రాయలసీమలో కర్నూలు రాజధాని గుర్తుకొస్తుంది. మీరు రోజొక పార్టీ మారుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి రాయితీలు, మీ ఫ్యాక్టరీలకు రాయితీలు పొందుతూ మీ ఆస్తులు కాపాడుకుంటూ పార్టీ మారే నాయకులు మీరు రాహుల్ గాంధీ గురించి విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం మీకు. అదేవిధంగా రాజకీయాల గురించి యువకులమైన అంటే మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నాం. కానీ మీరు చేసే పనులు చూస్తే ఇలాగా మీ వాంటి ఆదర్శంగా తీసుకొని యువకులు రాజకీయాల్లోకి వస్తే ఎవరు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఎంతోమంది ఈరోజు మీ ఇంట్లో యువకులు ఉన్నారు, పార్టీలో వస్తున్నారు, వాళ్ళకన్నా ఆదర్శంగా నిలబడండి అని చెప్పి టీజీ వెంకటేష్ గారికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ. గాంధీ కుటుంబం గురించి విమర్శించినప్పుడు ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని విమర్శించాలని చెప్పి టీజీ వెంకటేష్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదన్నా ఆయన ఏ పార్టీలో పోతే ఆ పార్టీ అధికారంలో లేని పక్షంలో అధికార పార్టీకి కూతురైన మంది వెంటనే జంప్ అవుతున్నాడు. ఆయన మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని విమర్శించేదని చెప్పి మేము ఆయనకు హెచ్చరిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మా కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర మంత్రిగా చేసి ఆ రోజు నువ్వు ఏం ముద్రించావు, కర్నూలు జిల్లాకు ఏదో చేస్తానని చెప్పి నేను రాష్ట్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, అది మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చూసే దేశంలో కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ. ఈనాడు ఉండే వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎవరైనా ఈ నాయకులుగా చలామణి అవుతున్నారంటే కాంగ్రెస్ పాలు తాగి, కాంగ్రెస్ ఇంటూ అన్నం తిని, కాంగ్రెస్ పార్టీ ఇంటి వాసన లెక్కబెట్టిన వారే. చరిత్ర క్షమించదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పూర్వవేగం వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ నంద యువసేన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంటూరి బాబ్జీ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి నాయి బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, ఉదయ్ కుమార్, రాముడు, రవి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పొందుగల కోవిడ్ కమాండ్ సెంటర్ పోలీస్ చెక్ పోస్ట్ బారులు తీరుతున్నారు. వాహనాల పూర్తి అనుమతి పత్రాలు ఉన్న వాహనాలకి రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నారు. బాపట్ల శాసనసభ్యులు ఉపసభాపతి కృషితో కర్లపాలెం మండలంలోని టైలర్స్ కి అందరికీ జగనన్న చేదోడు
పథకం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి వైసీపీ మండల అధ్యక్షులు సీతారామరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల వైసీపీ నాయకులు సాంబశివరావు, నాగేశ్వర్ రెడ్డిల ఏడుకొండలు, పెద్దబ్బాయి, టైలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పథకాల విషయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడుతున్నాడు మన బాపట్ల శాసనసభ్యులు, మరి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోన రఘుపతి గారు కూడా అదేవిధంగా మన అభివృద్ధి కోసం ఇక్కడ పాటుపడుతున్నారు. మరి మనకి సంక్షేమ పథకాలను వచ్చినాయి అంటే అధికారులు అందరూ ఎంపటిపడి కూడా 100% కూడా మనకు రావాలని ఇవాళ ఎంపటిపడిన కారణంగానే మనకు అందించిన పథకాలు కూడా ఒక ఎమ్మెల్యే గారి అజమాయిషి వల్లే మనకి పథకాలన్నీ కూడా అందినాయని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరి అందరూ కూడా కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే ఆయనే సీఎం కావాలని అందరూ కోరుకుందామని తెలియజేసింది. అందుకారణంగానే ఈరోజు మన కల్లపాలెం సెంటర్ ఈరోజు మనకి పథకాలన్నీ కూడా సక్రమంగా మనకి అందుబాటులో ఉన్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్. నమస్కారం.